సో ఈ వీడియోలో మనం ఏం చెప్తామంటే ఆ, ఒక యూజ్ కంటెక్స్ట్ ని క్రియేట్ చేసి యూజర్ ఇన్ఫర్మేషన్ ని ఆల్ కాంపోనెంట్ ఏ విధంగా యాక్సెస్ చేస్తాయి అనేది చెప్పుకుంటాం. సో ప్రీవియస్ వీడియోలో ఏం చేసాం, ప్రాప్స్ ద్వారా ఒక కాంపోనెంట్ ఇంకో కాంపోనెంట్ డేటా పాస్ చేసాం. అలా డేటా ప్రాప్స్ ద్వారా పంపించకుండా నేను యూజర్ కంటెక్స్ట్ యూజ్ చేసి నేను ఏ విధంగా ఒక కంటెక్స్ట్ యూజ్ చేసి ఏ విధంగా నేను డేటా అనేది షేర్ చేస్తాను అనేది మీకు చెప్తాను ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు సేమ్ ఇక్కడ మనకి యూజర్ కాంపోనెంట్ ఉంది కదా, అలాగే ఇది కాపీ చేసి ఇక్కడ యూజ్ చేస్తా. సో ఈ యూజర్ కాంపోనెంట్ లో నాకు ఏముంది, యూజర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఈ యూజర్ ఇన్ఫర్మేషన్ ని నేను అదర్ కాంపోనెంట్స్ కి నేను పంపించాలి. ఓకే, ఈ యూజర్ కాంపోనెంట్ అదర్ కాంపోనెంట్ ని పంపించాలి. సో ఈ యూజర్ కాంపోనెంట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని నేను అదర్ కాంపోనెంట్ కూడా పంపించాలి. ఏ విధంగా పంపిస్తాను అన్నది, షేర్డ్ ఎలా చేస్తానో చూస్తా. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇంపోర్ట్ ది ఇంపోర్ట్ ఇంపోర్ట్ క్రియేట్ కంటెక్స్ట్, యూజ్ కంటెక్స్ట్ అన్నది రెండు ఉంటాయి. ఇది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, దిస్ ఇస్ ఫస్ట్ స్టెప్. ఓకేనా? సో ఇది ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత ఒక కంటెక్స్ట్ ని ఇలా క్రియేట్ చేయాలి. ఒక కంటెక్స్ట్ ని యూజర్ కంటెక్స్ట్ అనేది ఒక క్రియేట్ చేస్తాను. అంటే యూజర్ ఇన్ఫర్మేషన్ ని ఇక్కడ నేను క్రియేట్ కంటెక్స్ట్ యూజ్ చేసి ఒక కంటెక్స్ట్ ని క్రియేట్ చేసి, ఇది సెకండ్ స్టెప్. రాసుకోండి. స్టెప్ వన్, ఇంపోర్ట్ ఇంపోర్ట్ క్రియేట్ కంటెక్స్ట్ అండ్ యూజ్ కంటెక్స్ట్. అండ్ దిస్ స్టెప్ టు క్రియేట్ ఏ కంటెక్స్ట్. అండ్ స్టెప్ త్రీ, అవునా, ఇంకోటి చేయాలి. ఏం చేయాలి? ఎక్స్పోర్ట్ చేయాలి. సో ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇంకోటి యూజర్ అనేది, అంటే కంటెక్స్ట్ ని క్రియేట్ చేసి మన యూజర్ అనే ఒక వేరియబుల్ అలా క్రియేట్ చేసి, యూజర్ వేరియబుల్ క్రియేట్ చేసి ఈ కంటెక్స్ట్ లోకి ఇలా పెడతా. క్రియేట్ కస్టమ్ హూక్ అని క్రియేట్ చేస్తాను ఇలా. ఓకే, అంటే మీరు ఎక్కడ ఏ కాంపోనెంట్ లో కావాలన్నా యూజర్ అనేది తీసుకోవచ్చు. ఓకే, సో ఇలా కంటెక్స్ట్ ని క్రియేట్ చేసాం స్టెప్ టూలో. స్టెప్ త్రీలో క్రియేట్ కస్టమ్ హూక్ అని క్రియేట్ చేసి యూజ్ కంటెక్స్ట్ లోకి మనం మన యూజర్ కంటెక్స్ట్ పెట్టా. ఈ యూజ్ కంటెక్స్ట్ యూజ్ చేసి మన కంటెక్స్ట్ ఉంది కదా, ఈ యొక్క ఆబ్జెక్ట్ ని ఇక్కడ ఇచ్చాం. ఇది త్రీ స్టెప్స్. ఓకే, అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే, ఈ యూజర్ డేటాలో నేను పేరెంట్ని కాంపోనెంట్ని యూజ్ చేయాలి, అంతే కదా. సో ఇది పేరెంట్ కాంపోనెంట్. సేమ్ అండి, ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పాను అదే. సో ఇలా పేరెంట్ కాంపోనెంట్ ఉంటుంది. ఓకే, సో ఈ పేరెంట్ కాంపోనెంట్ ఇక్కడ నేను రెండర్ చేయాలి. సో రెండర్ చేయాలి. ఓకే, సో ఈ రెండర్ ఎలా చేయాలి చెప్పి, ఈ ప్రొవైడర్ ఏదైతే మనం, ఓకే, అగైన్ రిపీట్. ఫస్ట్ స్టెప్ ఇంపోర్ట్ చేసినాను. సెకండ్ స్టెప్ కంటెక్స్ట్ క్రియేట్ చేశాను. థర్డ్ స్టెప్ లో ఒక కస్టమ్ యూజ్ క్రియేట్ చేసి యూజర్ అనేది, లేకపోతే యూజర్ డేటా. ఓకే, యూజర్ డేటా అని తీసుకుంటా. అంటే ఏంటి, మీరు ఏ కాంపోనెంట్ నుంచి యూజర్ డేటా కావాలన్నా ఈ యొక్క కస్టమ్ హూక్ యూజ్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే యాజ్ పర్ రిక్వైర్మెంట్ అంటే ఈ యూజర్ డేటా కాంపోనెంట్ నేను ఒక పేరెంట్ కాంపోనెంట్ ని రెండర్ చేయాలనుకుంటున్నాను ఇలా. పేరెంట్ కాంపోనెంట్ ని రెండర్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సింపుల్ గా ఇలా రెండర్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ నేను యూజ్ చేయాలనుకుంటున్నాను, ఏదో డిస్ప్లే చేయాలనుకుంటున్నాను, జస్ట్ ఎగ్జాంపుల్. సో ప్రాప్స్ ఏం యూజ్ చేయట్లేదు, జస్ట్ పేరెంట్ కంపెనీ ఇక్కడ ఎంటర్ చేశాను. అయితే ఈ యూజర్ ఆబ్జెక్ట్ మనకు గ్లోబల్ గా కావాలి అంటే, ఈ పేరెంట్ లో కావాలి, ఈ పేరెంట్ లో ఉన్న సబ్ చైల్డ్ కి ఏనికైనా కావాలి అనుకుంటే, ద ఫోర్త్ స్టెప్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఈ ఏదైనా కాంపోనెంట్ ఈ విధంగా మనం యూజర్ కంటెక్స్ట్ ని క్రియేట్ చేసే కదా, యూజర్ కంటెక్స్ట్ డాట్ ప్రొవైడర్. ఓకే, ప్రొవైడర్ ప్రొవైడర్ ఓకే, ద వాల్యూ లోపల ఈ వాల్యూ ఏదైతే ఉంది, యూజర్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, యూజర్ ఆబ్జెక్ట్. సో ఈ విధంగా మనం ఒక ఈ విధంగా మనం
కాంపోనెంట్ ని ఇలా రెండర్ చేయాలి ఈ పేరెంట్ కాంపోనెంట్. ఏదైనా పేరెంట్ అవ్వచ్చు, చైల్డ్ అవ్వచ్చు, ఏం చేయొచ్చు. దీని అర్థం ఏంటంటే ఈ యూజర్ డేటా ఏదైతే ఉందో ఈ ఇన్ఫర్మేషన్ ని మనం యూజ్ కంటెక్స్ట్ కి అసైన్ చేసాం వాల్యూగా. ఓకే, దిస్ ఈజ్ ఏ ఫోర్త్ స్టెప్. ద స్టెప్ 4, provide the context value. We are providing the context value. This is the step 4. Okay, this is the step 4. ఇది స్టెప్ 4 అండి. ఓకే, స్టెప్ 4 అంటే ప్రొవైడ్ ద కంటెక్స్ట్ వాల్యూ. మనం ఏదైతే డేటాను షేర్ చేయాలనుకుంటున్నామో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని ఈ యూజర్ డాట్ కంటెక్స్ట్ అనే కంటెక్స్ట్ డాట్ ప్రొవైడర్ కి వాల్యూగా పాస్ చేసాము. అంతే. దిస్ ఈస్ ద 4 స్టెప్స్. అయితే తర్వాత మన పేరెంట్ కాంపోనెంట్ ఉంది ఇక్కడ. ఓకే, సో ఇంకోటి ఏంటి, చైల్డ్ కాంపోనెంట్ ఉంది, సబ్ చైల్డ్ కాంపోనెంట్ ఉంది. ఇలాగే యూజ్ చేస్తాం సేమ్ ప్రీవియస్ ఎగ్జాంపుల్. బట్ మనం డేటా అనేది ప్రాప్స్ ద్వారా పంపించాము. మీకు చెప్తాను ఏ విధంగా పాస్ చేస్తాను, మీకు చెప్తాను. సబ్ చైల్డ్ కూడా ఉంది. ఈ సబ్ చైల్డ్ని జస్ట్ కామెంట్లు పెడతాం. ప్రజెంట్ సబ్ చైల్డ్లో డేటా ఏం లేదు, ప్రాప్స్ ద్వారా కూడా పంపించను. ఓకే, ఈ సబ్ చైల్డ్ ఎక్కడ యూజ్ చేస్తాను, పేరెంట్లో చైల్డ్ కాంపోనెంట్ని యూజ్ చేస్తాను అలా. ఓకే, సో నేను డేటా ఏమి పాస్ చేయట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే డేటా అనేది పేరెంట్లోకి పాస్ చేయలేదు, చైల్డ్లోకి పాస్ చేయలేదు, సబ్ చైల్డ్ కూడా డేటా నేను పాస్ చేయలేదు. కానీ ఈ పేరెంట్లో ఈ కాంపోనెంట్ యూజర్ కాంపోనెంట్ ఉన్న ఈ డేటాని నేను ఈ సబ్ చైల్డ్లో యూజ్ చేస్తాను. ఎలా యూజ్ చేస్తాను, ఈ కంటెక్స్ట్ యూజ్ చేసి చేస్తాను. చేద్దామా? సింపుల్ అండి, వెరీ వెరీ సింపుల్. ఫస్ట్ ఈ సబ్ చైల్డ్ అనేది వేరే కాంపోనెంట్ లో ఉందనుకోండి, ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలండి అది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది సేమ్ క్లాస్ లో ఉంది కాబట్టి మనం ఏది ఇంపోర్ట్ చేసుకోము, లేకపోతే ఇంపోర్ట్ చేసుకుంటాం. బట్ వితౌట్ అంటే లెట్స్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఫైల్ క్రియేట్ చేసి సబ్ చైల్డ్ సబ్ చైల్డ్ కాంపోనెంట్ అనే ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసి ఈ సబ్ చైల్డ్ కాంపోనెంట్ నేను ఇక్కడ పెడతా. సబ్ చైల్డ్ వేరే వేరే ఫైల్లో పెడతా. ఓకే, వేరే ఫైల్లో పెట్టి దీన్ని ఎక్స్పోర్ట్ చేసి సబ్ చైల్డ్ కాంపోనెంట్, ఈ సబ్ చైల్డ్ కాంపోనెంట్ ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇంపోర్ట్ ఇంపోర్ట్ సబ్ చైల్డ్ కాంపోనెంట్. ఓకే, సో డైరెక్ట్గా ఈ సబ్ చైల్డ్ కాంపోనెంట్ యూజ్ చేసాం. అయితే ఇక్కడ మనం డేటాని బైండ్ చేసాం. ప్రొవైడర్ ఈ వాల్యూగా యూజర్ డేటా మొత్తం దీనికి యూజర్ కంటెక్స్ట్ ని ప్రొవైడ్ చేసాం, మొత్తం యూజ్ కంటెక్స్ట్ కి ఇచ్చాం. అంటే దీని అర్థం ఏంటి, ఈ వాల్యూ అనేది నువ్వు ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పాం. అయితే ఎలా యాక్సెస్ చేయాలి, నాకు ఎక్కడ కావాలి, చైల్డ్లో వద్దు, సబ్ చైల్డ్ చైల్డ్ పేరెంట్లో వద్దు, చైల్డ్లో వద్దు, బట్ సబ్ చైల్డ్లో కావాలి. బట్ సబ్ చైల్డ్ ఎక్కడ రన్ అయింది, చైల్డ్ కాంపోనెంట్ రన్ అయింది. దర్ ఇస్ నో లింకింగ్ కదా. ఇక్కడ డేటా లేదు యూజర్ డేటా, ఇక్కడ డేటా లేదు, బట్ ఇక్కడ డేటా కూడా లేదు. కానీ ఇక్కడ డేటా అనేది నేను రిట్రీవ్ చేసుకోవాలి. రిట్రీవ్ చేసుకోవాలంటే సింపుల్ అండి, వెరీ సింపుల్. ఇక్కడ చైల్డ్ ఇది ఉంది కదా, యూజర్ డేటా, దీన్ని మనం యాక్సెస్ చేసుకుంటే చాలు. ఓకే, ఏ విధంగా యాక్సెస్ చేస్తాము, ఫస్ట్ ఇలా ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ యూజ్, ఓకే, యూజర్ డేటా, అంతే కదా, అంతే. యూజర్ డేటా అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, సో తర్వాత కాన్స్టెంట్ యూజర్ ఈక్వల్ టు, ఓకే, యూజర్ డేటాని ఈ విధంగా యాక్సెస్ చేసి, చూడండి ఎంత సింపుల్ గా మీకు నేను ఈ డేటాని యాక్సెస్ చేయగలుగుతానో చూపిస్తా చూడండి. ఇక్కడ యూజర్ డాట్ డాట్ నేమ్, యూజర్ డాట్ ఏజ్, యూజర్ డాట్ సిటీ, దట్స్ ఇట్. ఇలాగా మనం వితౌట్ ప్రాప్స్ యూజ్ చేసి, వితౌట్ ప్రాప్స్ అంటే ప్రాప్స్ యూజ్ చేయకుండా కంటెక్స్ట్ ద్వారా డేటాని మనం యాక్సెస్ చేయగలుగుతాం. ఎనీ కాంపోనెంట్, ఇప్పుడు ఏదో సబ్ చైల్డ్ కాదు, ఇంకొక 100 కాంపోనెంట్స్ ఉన్నాయి. 100 కాంపోనెంట్ ఏ కాంపోనెంట్ లో కూడా ఈ డేటాని యూజ్ చేయాలంటే సింపుల్ గా జస్ట్ ఇంపోర్ట్ చేసుకొని ఈ విధంగా యూజ్ చేసుకుంటే మనం ఆ డేటాని యాక్సెస్ చేయొచ్చు. అయితే ఇప్పుడు అది డేటా యాక్సెస్ అవుతుందో లేదో మనం అవుట్పుట్ లో చూద్దాం. ఓకే, అవుట్పుట్ ఏది, సేమ్ అవుట్పుట్ ఇక్కడ నేను రెండర్ చేస్తే,
వచ్చిందా ఇక్కడ? చూడండి, యూజర్ డేటా కాంపోనెంట్ పేరెంట్ నేను పంపించలేదు, పేరెంట్ నుంచి చైల్డ్ పంపించలేదు, సబ్ చైల్డ్ కూడా నేను ప్రాసెస్ ద్వారా పంపించలేదు. కానీ ఈ యూజర్ డేటాలో ఉన్న డేటాని నేను ఈ కాంపోనెంట్ లో డైరెక్ట్ గా యాక్సెస్ చేశాను వితౌట్ ప్రాప్స్ యూజింగ్ ది యూజ్ కంటెక్స్ట్. ఇదండి. అగైన్ రిపీట్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ యూజర్ డేటాని నేను గ్లోబల్ గా ఆల్ కాంపోనెంట్ యాక్సెస్ చేయాలంటే నేను కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఒక కంటెక్స్ట్ ని క్రియేట్ చేయాలి. ఇంపోర్ట్ క్రియేట్ కంటెక్స్ట్ యూజ్ కంటెక్స్ట్. అండ్ సెకండ్ స్టెప్ ఇస్ కంటెక్స్ట్ ని క్రియేట్ చేయాలి. థర్డ్ స్టెప్ ఒక కస్టమ్ హూక్స్ ని క్రియేట్ చేయాలి. ఇలా 3 స్టెప్స్ క్రియేట్ చేసి ఫోర్త్ స్టెప్ లో మనం ఏదో ఒక ఎనీ కాంపోనెంట్ ని మనం ఈ విధంగా రెండర్ చేయాలి. అలాగే యూజర్ కంటెక్స్ట్ అనేది నేను క్రియేట్ చేసిన కంటెక్స్ట్ డాట్ ప్రొవైడర్ ఏ వాల్యూని మీరు బైండ్ చేయాలనుకుంటున్నారో ఈ వాల్యూని ఈ వాల్యూ ప్రాపర్టీకి అసైన్ చేస్తాం అంతే. అప్పుడు ఏమవుద్దంటే ఇది ఒక గ్లోబల్ గా యాక్సెస్ అవుతుంది. అప్పుడు ఇది మనం జస్ట్ బైండ్ చేసాం డేటా, బట్ ఎక్కడ యూజ్ చేయలేదు. బట్ నాకు ఇక్కడ వద్దు, పేరెంట్ లో వద్దు, చైల్డ్ లో వద్దు, బట్ ఇంకో సబ్ చైల్డ్ లో వేరే దీనిలో రావాలంటే ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటాం యూజర్ డేటాని. ఇక్కడ చూసారా, మనం యూజర్ డేటాని కస్టమ్ హుక్స్ క్రియేట్ చేసాం కదా, దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేస్తాం. ఓకే, యూజర్ డేటాని. ఆ తర్వాత ఎక్కడ యూజ్ చేయాలో ఆ డేటా ఆబ్జెక్ట్ ని యూజర్ డేటా అనేది ఇలా తీసుకొచ్చి ఆ యూజర్ డేటాలో మొత్తం డేటా ఉంది కదా, నేము ఏజ్ సిటీ, అది డేటా చేసాం. అంటే ఈ వాల్యూకి అసైన్ చేసిన డేటాని మనం ఈ విధంగా రిట్రీవ్ చేసుకొని ఇలాగా మనం డిస్ప్లే చేసి ఇలా అవుట్పుట్లో మనం చూపించాం. ఇదండి. సో ఇది ఏంటంటే ప్రాప్స్ యూజ్ చేయకుండా కంటెక్స్ట్ యూజ్ చేసి మనం ఏ విధంగా డేటాని యాక్సెస్ చేసామన్నది చూసాం. చూసారు ఇక్కడ, ఇక్కడ షేర్డ్ గా గ్లోబల్ షేర్ చేసాము. మనం అవాయిడ్ డ్రిల్లింగ్. డ్రిల్లింగ్ అంటే ఏంటంటే ఏ నుంచి బి, బి నుంచి సి కలిసి డ్రిల్లింగ్. ఓకే. సో ఇక్కడ డ్రిల్లింగ్ అవాయిడ్ చేయొచ్చు, మనం డ్రిల్లింగ్ అవాయిడ్ చేస్తాము. ఓకే, ప్రాప్సే యూజ్ చేయలేదు. బట్ మనం ఈ యూజర్ ఇన్ఫర్మేషన్ ని ఇలాగా, అంటే ఇక్కడ యూజర్ ఇన్ఫర్మేషన్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫుడ్ ని ఫ్రిడ్జ్ లో పెట్టారు, అలాగే యూజర్ ఇన్ఫర్మేషన్ ని ఒక దగ్గర నుంచి మనం మనం డైరెక్ట్ గా యూజ్ కంటెక్స్ట్ యూజ్ చేసుకొని షేర్ చేసాం. ఇక్కడ యాజ్ పర్ ఈ డయాగ్రామ్ యూజ్ చేసి, ఇది ఈ డయాగ్రామ్, సో యాజ్ పర్ ఈ డయాగ్రామ్ యూజ్ చేసి ఇక్కడ యూజర్ డేటాని మనం ఏదైతే యూజర్ ఐడిని ఇక్కడ ఉంది కదా యాప్ కాంపోనెంట్, అలాగే మన యూజర్ డేటాని ఇక్కడ ఉంది, మనం ఇక్కడ యాక్సెస్ చేసాం, ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు, ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు త్రూ ద కంటెక్స్ట్ అన్నమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఇది జనరల్ గా యూజ్ కంటెక్స్ట్ అనేది మనం ఎలాంటి విషయాల్లో షేర్ చేస్తామంటే ఏదైనా ఒక అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్, యూజర్ ఇన్ఫర్మేషన్ ని, కార్ట్ యొక్క కౌంట్ ని, థీమింగ్, లోకలైజేషన్ ని, ఇలాగా మనం ఎక్కువగా ఈ యూజ్ కంటెక్స్ట్ అనేది యూజ్ చేస్తాం.